ప్లీజ్. వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. శిక్షల వరకు ఎందుకులేండి, అది ఈ దేశంలో జరిగే పని కాదు. శిక్షల గురించి మనకొద్దు, కనీసం రిమాండ్ బెయిల్ వరకు అన్నా మాట్లాడుకో. ఓకే, ఏమనుకోకండి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ డైవర్షన్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయింది, డైవర్షన్ చేసేసారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ లిక్కర్ స్కామ్ బయటపడ్డటువంటి మొలకల చెరువు, తంబాలపల్లి నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం, మా పక్క ఊరు. అందుకనే ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాను నేను. అదే చెప్తున్నా. ఇక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో 2 నెలల క్రితం నుంచి నేను మంత్రుల చుట్టూ, అందరి చుట్టూ తిరిగి ఈ అంశాన్ని చూడండి, ఒక కంట కనిపెట్టండి అని అందరికీ చెప్పి చాలా నానా అవస్థలు పడ్డాను. దాని ఫలితం ఈ రోజు ఏంటంటే జోగి రమేష్ పైన పెట్టడం. తంబాలపల్లికి జోగి రమేష్కి ఏంటండి సంబంధం? తంబాలపల్లికి జోగి రమేష్కి ఏంటి సంబంధం? ఇక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి కుటుంబం ఏమైపోయింది? ఈ దందా నడిపిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎందుకు కాపాడుతోంది కూటమి ప్రభుత్వం ఈ కేసులో? జనార్దన్ రావుతో ఒక వీడియో తీయించి బయట పెట్టించడం ఏంటి? కస్టడీలో ఉన్న వ్యక్తితో చట్టం దానికి అనుమతించిందా? ఎవరి అనుమతితో మీరు ఆ వీడియోని బయట పెట్టారు? ప్రజలకు తెలిసిపోయింది అంతా, ఇలా నాటకం అంతా. ఇక్కడ ఏంటి ఒకటండి నిజం వర్మ గారు, ఎవరైతే కండువా మార్చే కల్తీ లీడర్లు, కండువాలు మార్చే కల్తీ లీడర్లు ఉన్నంత వరకు ఈ కల్తీ వ్యాపారాలు కొనసాగుతూనే ఉంటాయి. దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు కూడా నియంత్రించలేరు. ఆపడం కాదు దేవుడు, కనీసం నియంత్రించలేరు. ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పోటీ పార్టీ ఆ పార్టీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పక్క పోయి వ్యాపారాలు చేసుకుంటే దొంగలు ఎక్కడున్నా కూడా ప్రజల ప్రాణాలకు ముప్పే, ప్రజల ప్రాణాలకు అపాయమే. దాన్ని నియంత్రించవలసిన ప్రభుత్వాలు కూడా ఈ విధమైనటువంటి సైట్ పాలిటిక్స్ మొదలెట్టారనుకోండి, డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ శిక్షలు పడతాయి? ఇక్కడ తప్పు చేసిన వాటికి శిక్షలు పడితేనే కదా సమాజంలో ఒక భయము, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఎవరికి పడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి ఆ పుష్కరాలు చేసుకుంటూ ఆయన హ్యాపీగా తిరుక్కుంటున్నాడు సిబిఐ కేసులు ఉండగా. మీరు అన్నారు ఇప్పుడే ఒక సిట్ వేస్తే 2009 నుంచి ఇంతవరకు లేదని. అదే అంటున్నానండి, అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, మంచి ఆదాయం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే అది రావణ కాష్టమే. అది ఎందుకంటే అవి కోర్టుకు వెళ్తాయి, కోర్టులో ఇవి రావణ కాష్టంగా నిలిచిపోతాయి. ఏ మాత్రం దాని మీద ముందడుగు వేయరు, ఇటువంటి వాళ్ళను శిక్షించాలని చూడరు. మళ్ళా సమాజంలో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ కల్పించాలి అన్న ఆలోచన ఎవరు చేయరు. కాదు రామకృష్ణ గారు, సమస్య కాదు సార్. రామకృష్ణ గారు, మీరు చాలా మంది మంత్రుల దగ్గర తిరిగారంటున్నారు, వాళ్ళు చెప్పారంటున్నారు. మీరు చూసింది ఏంటి? అక్కడ ఏం జరిగింది? మా ఇంట్లోనేనండి, మా బంధువులు వరుసగా 3 చనిపోయారు ఈ కల్తీ మద్యం తాగి. ఓకే. నేను ఎంక్వైరీ చేస్తే మా ఇల్లు దూరంగా ఉంటుందండి, మా అర్జున వాడుకు మాకు, నేను పక్కన ఉంటాను. నేను అక్కడికి వెళ్ళడం రావడం తక్కువగా ఉంటుంది. ఏంది ఎలా జరుగుతుందంటే, ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇళ్లలో చూస్తున్న బాటిల్ చూసిన తర్వాత మతిపోయింది నాకు. అరే, కూటమి ప్రభుత్వం అమ్ముతున్న సరికేంటి, వీళ్ళు తాగుతున్న సరికేంటి? కూటమి ప్రభుత్వము అన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా పేరుగాంచిన బ్రాండ్స్ పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు. మరి ఈ యొక్క తుప్పు బ్రాండ్స్ అన్ని, ఈ కల్తీ మద్యం అన్ని ఎక్కడ చూస్తున్నాయి? ఎవరు అమ్ముతున్నారని ఎంక్వైరీ చేస్తే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ట్ షాప్ వాడిని పట్టుకుంటే వాడు చెప్పాడు ఈ విధంగా జరుగుతుందని. 4 నెలల నుంచి ఇక్కడే ఉంది, మొలకచూరులో ఉంది పక్కన ఫ్యాక్టరీ అని. మొత్తం విజువల్స్ అన్ని తీసుకెళ్లి ఆ హోమ్ మినిస్టర్కి పోయి, అమ్మా కొంచెం మాట్లాడేది ఉంది, మా ఏరియాలో ఈ విధంగా ప్రాబ్లం ఉంది, కొంచెం అపాయింట్మెంట్ ఏంటంటే 20 రోజుల పాటు అక్కడే ఉండి తిరిగితే ఫలితం లేకుండా పోయింది. కనీసం అంటే ఏంటి, ఎవరు బాధిస్తున్నారండి ఇక్కడ? తీరా ఏం జరిగింది? ఆ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని మీరే బయట పెట్టారు. ఓకే, బాగుంది, చర్యలు బాగానే ఉన్నాయి, అరెస్టులు చేశారు, సీజ్ చేశారు. దాని వెనకాల ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబమే ఈ దందా నడిపిస్తుంది ఈ ఏరియాలో. మరి ఆయన పేరు పక్కన పెట్టేసి ఆ ఏవన్ జనార్దన్ రావు దగ్గర ఎలా చెప్పిస్తారు మీరు జోగి రమేష్ పేరు? సరే, ఇబ్రహీంపట్నంలో ఆయనకుంద సంబంధము. ఇబ్రహీంపట్నం కేసు ఎక్కడి నుంచి బయటపడింది? తంబాలపల్లిలో పట్టుకున్న తర్వాత తంబాలపల్లి నుంచి లింక్ అక్కడికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం ఉందని బయటపడింది. ప్రధానమైనటువంటి కేంద్రము మొలకచూరులో నడుస్తుంది తంబాలపల్లి నియోజకవర్గంలో.
మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు? ఇక్కడ ఎంపీగా ఉన్నది ఎవరు? ఇక్కడ సర్పంచ్ ఎవరు? ఎంపీటీసీ ఎవరు? జడ్పీటీసీ ఎవరు? ఎవరు వీళ్ళంతా? వైసీపీ నాయకులు కదా. వాళ్ళనంతా నడిపిస్తూ పెంచి పోయిస్తున్నది ఎవరు ఈ ఏరియాలో? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కదా. మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేరు తప్పించడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకును మిథున్ రెడ్డి అరెస్ట్ చేశారని ఏప్రిల్ నుంచి అతన్ని మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించి కల్తీ మద్యం తయారు చేసి అవసరమైతే పాయిజన్ సబ్స్టాన్స్ దాంట్లో కలిపి 100 మందినో 2 మందినో చంపి కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, అలజడి సృష్టించాలని ప్లాన్ వేసింది ఎవరు? పెద్దిరెడ్డి కుటుంబం కాదా? ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చింది పెద్దిరెడ్డి కుటుంబం కాదా? కాదండి, సాక్ష్యాలు ఉండాలి కదా రామకృష్ణ గారు. అన్ని ఉన్నాయి. సిట్ వేశారు కదా, అన్ని వస్తాయి బయట. ఇప్పుడు వాళ్ళ దగ్గర డైరీ దొరికింది. ఆ డైరీలో లావాదేవీలు ఎప్పటి నుంచి ఉన్నాయండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దందా